ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగనుంది. మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ నిర్వహించనుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఈసీ ప్రకటించనుంది. ఫిబ్రవరి తొలి వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇక 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీలో ఇప్పటికే రాజకీయ వేడి రగిలింది. పార్టీలు నువ్వా నేనా అన్నట్టు ప్రచారాన్ని కూడా నిర్వహిస్తున్నాయి. ఆప్ ఇప్పటికే అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ 48 మంది, బీజేపీ 29 మందితో జాబితాను విడుదల చేశాయి. మాజీ ముఖ్యమంత్రి ఆప్ అధ్యక్షుడు కేజ్రీవాల్ ఢిల్లీని చుట్టేస్తున్నారు. రకరకాల హామీలతో జనంలోకి వెళ్తున్నారు. ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టాలని ఆయన పట్టుదలగా ఉన్నారు. గత 2 ఎన్నికల్లో సింగిల్ డిజిట్కే పరిమితమైన బీజేపీ ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని పట్టుదలతో ఉంది. ప్రధాని మోడీ ఇప్పటికే 2 బహిరంగ సభల్లో ప్రసంగించారు. గత వారం పలు శంకుస్థాపనలు, అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఇక గత 2 ఎన్నికల్లో కాంగ్రెస్ ఢిల్లీలో కనీసం ఒక్క అసెంబ్లీ సీటు కూడా సాధించలేకపోయింది. ఈసారైనా హస్తినలో తమ ఉనికిని నిరూపించుకోవాలని ఆ పార్టీ తహతహలాడుతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగనుంది. మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ నిర్వహించనుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఈసీ ప్రకటించనుంది. ఫిబ్రవరి తొలి వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీలో ఇప్పటికే రాజకీయ వేడి రగిలింది.